దావీదు అలాంటి పసిప్రాయంలోనే, బాల్యప్రాయంలోనే భక్తిలో, తన తల్లి సాహచర్యంలో, ప్రోత్సాహంలో పెరిగాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత అద్భుతంగా వాయిద్యాలు వాయిస్తూ, అద్భుతంగా దేవుని పాటలు. నేను అనుకుంటాను అడవిలో పెరిగాడు కాబట్టి తనకి బాల్యంలో చర్చికి వెళ్ళే అవకాశం కూడా బహుశా లేదేమో కదా. మరి తను ఎలా పాటలు పాడుంటాడు? తన తల్లికి తెలిసిన పాటలు తను నేర్పించింది. తనకి తల్లికి తెలిసిన పాటలు నేర్పించి ఉంటుంది. ఒకటో, రెండో, మూడో, నాలుగో, ఐదో అలా పాటలు. ఇన్ని పాటలేనా, ఎప్పుడు అయ్యే పాటలేనా అని బహుశా దావీదుకి అనిపించిందేమో. నా దేవునికి ఎన్ని పాటలతో స్తుతించినా ఆయన రుణాన్ని తీర్చుకోలేమని చెప్పి ఆయనే సొంతంగా అనేక పాటలు రాయడం మొదలుపెట్టాడు.